మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా. బట్ ఈ సినిమాకి టికెట్ రేట్ హైక్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇందాక చెప్పినట్టే 5 సినిమాలు వస్తున్నాయని తెలుసు కదా మీకు కూడా. ప్లస్ ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా వస్తున్నాయి. సో నెక్స్ట్ మిడ్ రేంజ్ సినిమా కాబట్టి థియేటర్లో మామూలుగా ల్యాండ్ చేసినట్టుగా ల్యాండ్ చేయలేము కాబట్టి పండగ టైంలో ఆ 4-5 రోజులు అడ్వాంటేజ్ తీసుకుంటానికి తక్కువ థియేటర్లు ఉంటాయి కాబట్టి ఒక 50 రూపాయలు తెచ్చామండి అంతే. మన పెద్ద రేటు పెంచేసింది ఏం లేదు. సింగిల్ స్క్రీన్స్కి 50 రూపాయలు తెచ్చాం. ఆంధ్రాలో 75 రూపీస్ మల్టీప్లెక్స్కి తెచ్చాం అంతే. ఎందుకంటే థియేటర్లు తక్కువ పడతాయి కాబట్టి ఇన్ని సినిమాల మీద. వంశీ గారు, ఈ సంక్రాంతికి అన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయని ట్రైలర్లో కామెడీ పెట్టారా? ఎక్కడ చాలా దాచినట్టు అనిపిస్తుంది. అంటే తను నవీన్ చెప్పినట్టు ఇప్పుడు జాతిరత్నాల్లో అంటే ఫుల్ ఆన్ గ్యాగ్స్తో పంచులు ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది కూడా ఇప్పుడు ఒక సింపుల్ కథ, ఒక గోదావరి జిల్లాలో కుర్రోడు అమ్మాయి వెనకాల పడటం, అమ్మాయిని లవ్లో పడేయటం, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం, ప్రాబ్లం రావటం. ప్రాబ్లం వచ్చిందో జనరల్గా ప్రాబ్లం అంటే ఇప్పుడు మనకు వచ్చేది డబుల్ ప్రాబ్లమ్సే కదా. సో ప్రాబ్లం రావటం, ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా పడాలి అనుకున్న టైంలో ఇప్పుడు దాకా కొంచెం రివీల్ చేయింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లానే గోదావరి జిల్లాలో ఈ టోన్లోనే వెళ్తుంది. సోగడ్ చిన్న ఆయన ఇలాంటి ఈ టోన్లోనే వెళ్తుంది. సెకండ్ హాఫ్లో మాత్రం ఒక స్పేస్ తర్వాత సడన్గా సినిమా ఒక పొలిటికల్ సెటైర్గా మారుతుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంకా లాస్ట్ 45 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఒక పొలిటికల్ సెటైర్. అంటే ఎవరిని కించపరిచేటట్టు ఆ సెన్స్లో కాదు. పల్లెటూరుల్లో దాని ప్రెసిడెంట్ అంటారు కదా, ఆ ఊరు ప్రెసిడెంట్, అది చిన్నదిలేండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు ఓ సీరియస్ లీడర్ అలా స్పేస్లో కాదు. ఒక చిన్న నవీన్ స్టైల్లో ఏదన్నా ఒక చిన్న ఎటకారం చేస్తున్నట్టే అప్పటికప్పుడు డబ్బులు సంపాదించాలి అంటే కుర్రోళ్ళు ఏదన్నా అదే ఆలోచిస్తారు కదా. సినిమాల్లోకి వెళ్ళిపోవాలి లేదంటే పాలిటిక్స్లోకి వెళ్ళిపోవాలని అన్నట్టుగా ఒక చిన్న ఊపు వస్తుంది కదా కుర్రోళ్ళకి ఎటకారంగా. ఆ ఎటకారం స్పేస్లోనే ఒక చిన్న పొలిటికల్ సెటైర్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. అంటే కథలో నుంచే వస్తుంది. అది ఏది సపరేట్గా పెట్టిన బ్లాకింగ్ కాదు, కథలోనే బేసికలీ ఈ కథలోనే ఆ విలేజ్లో ఒక ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఎలక్షన్స్ బ్లాక్లో ఒక వెరీ వెరీ ఫన్నీ పొలిటికల్ సటైర్ బ్లాక్స్ కూడా ఉన్నాయి. అది మేము ట్రైలర్లో దాచామన్నమాట. సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఒకటి సెకండ్ హాఫ్లో అది సర్ప్రైజ్గా ఉంచుదాం. ఇంకా రేపు రిలీజ్ కాబట్టి మనం రివీల్ చేస్తున్నాము. లాస్ట్ 15-20 minutes ఆఫ్ ద ఫిల్మ్ కూడా మిస్సెస్ పోలిశెట్టి లాగా ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. పల్లెటూరులో కైండ్ ఆఫ్ ఒక ఎమోషన్. పల్లెటూరు కుర్రోడు ఒక టౌన్లో కానీ పల్లెటూరులో కానీ కుర్రాలు పెరిగితే ఆ చుట్టుపక్కల వాళ్ళతో అందరితో ఎలాంటి ఎఫెక్షన్ ఉంటుంది ఏంటి అనేది అదొక చిన్న ఎమోషన్ ఉంటుంది. అది కూడా బాగా వర్కౌట్ అయింది. సో ఒక పండక్కి మిడ్ రేంజ్ హీరో అవనివ్వండి, పెద్ద హీరో అవనివ్వండి, ఆ సెన్స్లో కాకుండా పండగ ఒక సినిమాలో చిన్న ప్యాకేజ్ ఉంటుంది కదా. ఫన్, ఒక చిన్న ఎమోషను, ఒక ఫైట్, పాటలు, అలా ఒక చిన్న ప్యాకేజ్ సినిమా. అంటే నవీన్ పోలిశెట్టి సినిమాలో నవీన్ ఏంటి మెసేజ్ చెప్తున్నాడు, లేకపోతే నవీన్ ఏంటి ఫైట్ చేస్తున్నాడు, ఆ సెన్స్లో ఏంటంటే పండగ వస్తున్న సినిమా, ఒక పల్లెటూరులో వాతావరణంలో వచ్చే సినిమా కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని అలా ప్యాకేజ్ చేసాం. అలా అని గుద్దిదేవ్ 10 మంది పడిపోవడం అలాంటి ఏం లేవు. ఆ కథకి సంబంధించిన ఆ స్పేస్లో ఎంతవరకు అవసరమో అంతవరకు అన్ని ఎలిమెంట్స్ ప్యాక్ చేసి